హాయ్ మామ నమస్తే. ఈరోజు విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ మూవీ హిట్ అవుద్దా ఫట్ అవుద్దా? ఎందుకంటే పబ్లిక్ లో మన విశ్వక్ సేన్ చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఎందుకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే తనతో ఉండే సహా నటులతో కొంచెం ఓవర్ యాక్షన్ తో ఒక బిల్డప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో అసలు హిట్ అందుకుంటాడు. ఎందుకంటే ఇతనిలో నటన అనేది బాగానే ఉంది, కానీ బయట ఓవరాక్షన్ చేసే బిల్డప్ మనం చూడలేకపోతున్నాం. ఇప్పటి వరకైతే ఇతను అభిమానించే హీరో ఎవరంటే యంగ్ టైగర్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే యంగ్ టైగర్ అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మన విశ్వక్ సేన్ కొన్ని సినిమాలతో అలరించాడనే చెప్పొచ్చు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మన ముందుకు రావడం జరుగుతుంది. అసలు మీరే చెప్పండి, అసలు ఈ మూవీ హిట్ అవుద్దా ఫట్ అవుద్దా? మీరు నా ఛానల్ని ఇప్పటి వరకైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన విశ్వక్ సేన్ అంత యాటిట్యూడ్ చూపించే స్టారు ఈ ఇండస్ట్రీలో లేడనే చెప్పొచ్చు. కానీ అయినా కానీ ఇండస్ట్రీలో ఇతనికి చాలా ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా ఆఫర్స్ అనేది రావడం జరుగుతుంది. వేరే వాళ్ళకైతే కొన్ని ఆఫర్స్ అనేది తక్కువ రావడం జరుగుతుంది. కానీ ఇతను ఒక సినిమా మొదలు పెట్టిన నెక్స్ట్ 2 సినిమాల్లో ఆఫర్ కూడా కొట్టేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే కొన్ని సినిమాల్లో చాలా మంచిగా అలరించడం జరిగింది. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటారా లేదా అనేది ఫ్యాన్స్ లో కొంచెం ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ కి అటు విశ్వక్ సేన్ కి ఎందుకంటే ఇద్దరికే పడదు. ఎందుకంటే ఒకరు హిట్ కొట్టినా ఒకరు ఫ్లాప్ అయినా ఇద్దరు తిట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ఈగోతో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ అంటే వీళ్ళే అని చెప్పవచ్చు. ఇప్పుడు అటు విజయ్ ఫ్యామిలీ స్టార్ తో ఫ్లాప్ అనేది మూట కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో విశ్వక్ సేన్ అంటే హిట్ కొడతారా ఫ్లాప్ అవుతారా ఇప్పటి వరకు అయితే తెలియలేదు. నెక్స్ట్ ఈ సినిమా తొందరలో రిలీజ్ కాబోతుంది. మీరు ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారంటే నేను మరి మంచివి అంటే ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే బాయ్.